చూడండి, స్వామి వారికి అలంకరణకి అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకున్నాం. స్వామివారి కళ్యాణం తమ్లైన్ చూస్తుంటారు కదా, స్వామివారి కళ్యాణానికి అన్ని రెడీ చేసుకొని ఇలా పూజ చేసుకొని సిద్ధం చేసుకొని ఉన్నాం. ఇలా స్వామివారి అన్ని వస్తువులు, బట్టలు, ముత్యాలు అన్ని స్వామివారి పూజ సామాన్ తీసుకొని ఇలా బయలుదేరి గుడి దగ్గరికి చేరుకున్నాము. ఇలా గుడిలోకి ప్రదక్షిణాలు చేసేసి స్వామివారి కళ్యాణం ఉన్న ప్రవేశం వద్దకు వెళ్ళాం. స్వామివారి కళ్యాణం గుడిలో కాకుండా బయట ఆరు బయట ప్రజలు అందరూ చూసే విధంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. చూడండి, ఆ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాసుడు ఎలా ఉన్నారు అందంగా. స్వామివారికి ఇలా పూలమాలను సమర్పించి పూజా కార్యక్రమం స్టార్ట్ చేసి గజమాల ధరించుతున్నారు స్వామివారు. చూడండి, గజమాల పడంగా స్వామివారు ఎలా అందంగా ఎంత ఉన్నారు స్వామి. చూడండి, అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ధనధాన్యాది సమృద్ధిరస్తు ఐశాన్యాం బహిర్దేశ నిష్ఠినశనమస్తు ఆగ్నేయాం త్యక్వాదం ప్రదేశమస్తు సర్వసంపదమస్తు సర్వశోభనమస్తు అయం దేవాలయ దినదినాభివృద్ధిరస్తు. ఆ స్వామి వారికి ముందుగా కంకణాల పూజ పూర్తి చేసుకొని స్వామివారికి కంకణాలు సమర్పిస్తున్నారు. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాసునికి కంకణాల పూజ చేసేసి స్వామివారికి అమ్మవారికి కంకణాలు అనేది కొడుతున్నారు. పాలు తేనె కలిపి స్వామి వారికి సమర్పిస్తున్నారు. అది ఎందుకనేది స్వామి చెప్తారు, చూడండి. స్వామివారికి పుణ్యాహవాచనం చేసుకుని మనం వచ్చేటప్పుడు చెప్పులు వేసుకొని వచ్చిందాం, రోడ్ల మీద వచ్చిందాం, ఎవరెవరినో తగిలి వచ్చిందాం. మనం తెచ్చినటువంటి ద్రవ్యాలు ఎవరెవరో ముట్టుకొని ఉంటారు. అటువంటి దోషాలన్నీ తొలగిపోయి మనం ఇచ్చేటువంటి ప్రతి వస్తువు స్వామికి సమర్పణ కావాలి. అంటే అవి శుచి అయి ఉండాలి. అంటే శుచి అయి ఉండాలంటే ఏం చేయాలి? ఈ యొక్క పుణ్యాహవాచనం జరిగినటువంటి నీళ్ళను ప్రోక్షణ చేయడం వలన అవన్నీ శుచి అయి మనం కూడా శుచి అయి ఉంటాం. అకారం పాపనాశంచ యకారం దేహశుద్ధం హకారక్షదే పాపం పుణ్యాహం. శ్రీలక్ష్మీ కమలాలయా వసుమతి రామాజగద్గచ్చమి కళ్యాణి సకలేశ్వరి సరసుధ. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి జీలకర్ర బెల్లం
స్వామివారి వాళ్ళ కళ్యాణం ఎంత చక్కగా జరిగింది కదా, చూసారు కదా. నా వాయిస్ అయితే ఫస్ట్ ఎలా అనిపించింది నా వాయిస్?